మీరు గమనిస్తే ఏ ఫిల్మ్ బ్యార్వింది కూడా చాలా మంచి కథ. ఆ సినిమాతో ఎంతమందికి పేరొచ్చింది. అవును. నటులుగా రాజీవ్ కనకాల గారికి కానీ, రిషికి ఆ సినిమా ద్వారానే పేరొచ్చింది. ఆ సినిమాని ప్రమోట్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ కొండేటి గారు, మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారు కూడా. ఇంకా ప్రమోషన్ సురేష్ కొండరెడ్డి గారు ఏం ప్రమోట్ చేయలేదు. ఆ సినిమాకి కర్త కర్మ క్రియ మారుతి. మారుతి గారు అదే. ఆ సినిమాకి మారుతి లేకపోతే ఆ సినిమా బయటకు వచ్చేది కాదు. ఆఫ్టర్ డైరెక్టర్, ఆఫ్టర్ సత్యదేవ్ జంగా ఆ సినిమాని ఎవరన్నా బయటికి తీసుకొచ్చారు అంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు మారుతి గారు. సురేష్ కొండరెడ్డి గారు ప్రమోషన్స్కి మంచి హెల్ప్ చేశారు. అంతే. ఎస్. ఓకే, ఓన్లీ పిఆర్ లాగా ఓన్లీ పిఆర్. మారుతి గారు ఎలా యాడ్ అయ్యారు? మారుతి మాకు ముందు నుంచి పరిచయం. తను డాటా క్విస్ట్లో యానిమేట్ చేసి వర్క్ చేస్తునేవారు. అవును. ఆ టైం నుంచి గురుగారు గురుజీ అని మాట్లాడుకునేవాడు నేను శేఖర్. ఒకరోజు వెళ్ళి ఇలా ప్రమోషన్స్ ఈ ప్రపోజల్ అంతా చెప్పాము, ఇలా అనుకుంటున్నాం అంటే కరెక్ట్గా తను మ్యారేజ్ టైం, మ్యారేజ్ అయ్యి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉంది గురూజీ అన్నాడు నాతో. ఇది పరిస్థితి, మొత్తం కథే చూసారు కదా, ఫుటేజ్ కూడా చూడండి కావాలంటే, నమ్మకం ఉంటే సినిమాలో యాడ్గా ఉంటాను. వెంటనే రెండో మాట చెప్పకుండా వచ్చింది. ఆ 40% అతను టేక్ ఓవర్ చేసి పూర్తి అవ్వడానికి అరకులు ఆయనే అద్భుతంగా హిట్ అయింది. మారుతి గారికి ఆయనకున్న మంచి సంబంధాల వల్ల సురేష్ కొండరెడ్డి గారు కూడా ఒక ఏరియా తీసుకుని ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఏదో తీసుకున్నట్టున్నారు. అందుకని ఊరికే అప్పట్లో బాగా ప్రమోట్ అయ్యి చాలా పెద్ద విషయం కదా. ప్రమోషన్స్కి తను చాలా హెల్ప్ చేశారు. అదే శేఖర్. అవును. అసలు నా ఫస్ట్ ఇంటర్వ్యూ సంతోష్ సురేష్ కొండరెడ్డి గారు.